సో ఇవి తెలుగు అండి. మనకి ఇప్పుడు కొంచెం సిలబస్ లెసన్స్ మారినా కానీ ఒకసారి ఇది కూడా చూద్దాం. ఆ తోరణం శత్రువులతో రణానికి హేతువైంది. ఆ తోరణం శత్రువులతో రణానికి హేతువైంది. ఈ వాక్యంలో గల అలంకారము యమక అలంకారము. స్వామి వివేకానంద కలిసిన జర్మన్ సంస్కృత పండితుడు. స్వామి వివేకానంద కలిసిన జర్మన్ సంస్కృత పండితుడు డ్యూసెన్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ముసలి సన్యాసి బాపూజీ బోసినోరు. ముసలి సన్యాసి బాపూజీ బోసినోరు. ఈ పద్యం గల పాఠ్యాంశము సందేశం. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఆత్మకథ అనే ప్రక్రియను పరిచయం చేసే పాఠ్యాంశము భూదానం. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పోరితము పదానికి అర్థము. పోరితము అనే పదానికి అర్థము యుద్ధము. ఈ క్రింది వారిలో పద్మభూషణ్ పురస్కారం పొందిన వారు. దేవరకొండ బాలగంగాధర్ తిలక్ పద్మభూషణ్ పురస్కారాన్ని పొందడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక అక్షోహిణిలో సమాన సంఖ్యలో ఉండేవి ఏనుగులు, రథాలు. ఒక అక్షోహిణిలో సమాన సంఖ్యలో ఉండేవి ఏనుగులు, రథాలు. ఇతర ప్లస్ ఇతరేతర ఇందలి సంధి గుణసంధి. ఇతర ప్లస్ ఇతరేతర ఇందులోని సంధి గుణసంధి. నెక్స్ట్ క్వశ్చన్. నవరసాలలో అసహ్యాన్ని కలిగించే రసం బీభత్సం. బీభత్స రసాన్ని మనం అసహ్యాన్ని కలిగిస్తుంది. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 62. పాపభీతి సమాసనామము పంచమీ తత్పురుష సమాసము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. శాస్త్రజ్ఞులు అనేక వేల సాధనలను కల్పించారు.